ఎఫెసీ పత్రిక 4:14 నుంచి అందరం కలిసి చదువుదాం. అందువలన మనమికి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించినగాక. మనం చదివిన భాగంలో దేవుని బిడ్డలు కేవలము పసిపిల్లలుగా కాక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనమన్ని విషయములలో ఎదగాలి అని దేవుడు ఆకాంక్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవునికి మనం పిల్లలుగా పిలువబడతాం. యోహాను సువార్త 1:12 మనం గమనిస్తే, తన్నందరు అంగీకరించుదురో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అనుంది. మనం పిల్లలమయ్యాం. సో పిల్లలు కాస్త కుమారులు అవ్వాలి. ఎఫెసీ పత్రిక 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవాలి. పిల్లలు కుమారులుగా ఎదగాలి. పిల్లలుగా ఉన్నంతసేపు పిల్లలకి వారు హక్కుదారులు కాదు. ఆస్తి ఐశ్వర్యాన్ని ఎప్పుడు పొందుకుంటారంటే పిల్లలుగా ఉన్నప్పుడు కాదు. పిల్లలు ఒక వయసుకు వచ్చి ఎదిగి కుమారులైన తర్వాత తండ్రి ఆస్తికి హక్కుదారులు అవుతారు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు బిడ్డవయ్యావు, నువ్వు ఎదగాలి. ఈరోజు నా అంశము మనమందరము ఏ విధంగా ఎదగాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. చిన్న పిల్లలు లేదా పసిపిల్లలు ఎదిగిన వారికి చాలా వ్యత్యాసం ఉంది. పసిపిల్లలు తమ్మంతట తాము నిలబడలేరు, తమ్మంతట తాము నడవలేరు. వారికి ఒకరు సహాయం చేయాలి. ఆధ్యాత్మికం కూడా చాలామంది రక్షణ పొందినప్పటికీ పసిపిల్లలుగా చాలా సంఘాల్లో ఉంటున్నారు. వాళ్ళకి దేవుని చిత్తం తెలియదు. దేవుని వాక్యాన్ని వారు చదవరు. ఆదివారపు ఆరాధనకు మాత్రమే దానితో పరిమితం అయిపోతున్నారు. కానీ దేవుని వాక్యపు లోతుల్లోకి ఎదగని స్థితి వారు కలిగి ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డగా నీవు ఎదుగుతున్నావా లేక ఇంకా పసిబిడ్డగా ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. పసిబిడ్డలు గురించి కొన్ని మాటలు నేను చెప్పి నేను ముందుకు సాగుతాను. చైల్డిష్ వేరో, చైల్డ్ లైక్ వేరో. గమనించండి. చైల్డ్ లైక్ అంటే చిన్న పిల్లల లాంటి మనస్సు, అది నిర్మలమైంది, కల్మషం లేనిది. అలాంటి మనసు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనము చైల్డిష్ లాగా ఉండకూడదు. అంటే చిన్న పిల్లలతనం, ఎదిగిన ఇంకా పసిపిల్లల లాంటి పనులు చేయడం అది చైల్డిష్ అంటారు. దాన్ని అలాంటి పనులు చేసిన వారిని అందరూ మెచ్చుకోరు. అది అపరిపక్వతను సూచిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డగా నీవు ఎదగాలి. చిన్నపిల్లల గురించి లేక ఆధ్యాత్మికంగా చిన్న బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉంటారంటే చూడండి, వారంట పసిపిల్లలై ఉండి 14 ఎఫెసీ పత్రిక 4:14 అందువలన మనమిక పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారనేట్టుండగా అలా ఉండొద్దు. ఆధ్యాత్మికంగా పసిపిల్లలు మోసపోతారు సులువుగా. ఆధ్యాత్మికంగా పసిపిల్లలు వారికి వివేచించే జ్ఞానం ఉండదు. ఆధ్యాత్మికంగా పసిపిల్లలుగా ఉండేవాళ్ళు అలల చేత ఎగరగొట్టబడిన వారిగా ఉంటారు. వారు ఎక్కడ నిలిచి ఉండలేరు, అస్థిరులుగా ఉంటారు. ఈరోజు ఇంకా నువ్వు పసిబిడ్డ స్థితిలో ఉన్నావా లేక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇంకా పసిబిడ్డల లక్షణాలు ఇంకొకటి మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 5
12 నేను కేవలం భౌతికమైన పసిబిడ్డ గురించి నేను మాట్లాడతలేదు. ఆధ్యాత్మికంగా చాలామంది ఇక పసితనముతోటే ఉన్నారు. అందుకనే దేవుని వాక్యము అలాంటి వారి గురించి హెచ్చరిక చేస్తుంది. ఒకసారి చూద్దామా? ఎబ్రీ పత్రిక 5:12 చూద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఆధ్యాత్మికంగా పసిపిల్లలుగా ఉన్నవారు బలమైన ఆహారాన్ని తినలేరు. వారు ఇంకా పాలు తాగే వయసులో ఉన్నవారు ఏ స్థాయిని అర్థం చేసుకోగలరో ఆ స్థాయిని అర్థం చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నా ఒక పాలపీక పట్టుకొని కూర్చొని చిన్న బిడ్డ ఎలా ఉంటారో, చాలామంది సంవత్సరాల కొద్ది మందిరానికి వచ్చిన ఎదుగు బొదుగు లేకుండా ఆధ్యాత్మిక మరుగుజ్జుగా చాలామంది దేవుని సంఘాలలో ఉంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవునికి ఎంత బాధ కలిగిస్తుందో. బిడ్డ పుట్టంగానే తల్లిదండ్రులకు సంతోషమే, కానీ ఆ బిడ్డ ఎదగకపోతే తల్లిదండ్రులకి ఎంత వేదన ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, ఎంత కడుపుకోతుంటుంది. అయ్యో ఈ బిడ్డ పుట్టాడు కానీ ఈ బిడ్డ ఎదగట్లేదు ఈ బిడ్డ అని ఎంత బాధపడతారు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు, ప్రభువుని తెలుసుకున్నారు, సంతోషం. మరి రక్షణ పొందిన తొలి దినం నుండి ఇప్పటి వరకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని చూస్తే మనము ఎదుగుతున్న స్థితిలో ఉన్నామా, లేక ఇంకా పసిబిడ్డల స్థితిలో ఉన్నామా? నేను ఇందాక పసిబిడ్డల స్థితిలో ఆ లక్షణం ఏంటంటే వారు అటు ఇటు కొట్టుకొని పోతారు, ఎవరు చెప్తే అటు వెళ్ళిపోతారు. ఒక స్థిరమైన వివేచించే జ్ఞానం ఉండదు వారికి. అంతేకాదు, వారు ఒకరి చేత మోయబడుతూ ఉంటారు, వారికి వారిగా దేవుని దగ్గరికి రారు, వారు ఒకరి చేత మోయబడతారు. వారిని ఒకరు ఎత్తుకోవాలా, వారిని ఒకరు నడిపించాలి. ఈ పసిబిడ్డ తత్వం చాలా మంది ఆధ్యాత్మికంగా ఎదగని స్థితి చాలా మంది కనబడుతుంది. ఇక్కడ ఇంకొక వచనాన్ని మనం గమనిస్తున్నాం కదా, బలమైన ఆహారము వారు తినలేరు. ఇంకొక మాట చెప్పనా, నీతి వాక్య విషయమై అనుభవం లేని వారు అంట. వాక్యాన్ని గురించిన అవగాహన వారికి సరిగ్గా ఉండదు. వారికి ఎప్పుడు ఏదో కొన్ని మాటలే వారికి అర్థమవుతాయి, అన్ని మాటలు అర్థం కాదు. ఎందుకంటే వారు ఇంకా ఎదగలేదు, వాళ్ళకి జ్ఞానేంద్రియాలు ఎదగలేదు. మన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉంటుంది. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. దీన్ని ఇంగ్లీష్లో సెన్స్ ఆర్గన్స్ అంటారు. 5 సెన్స్ ఆర్గన్స్, పంచ జ్ఞానేంద్రియాలు. మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, తర్వాత మన నాలుక, మన స్పర్శ. మన స్పర్శతో తెలుసుకుంటాం ఇదేంటి అని. మనం వినికిడితో ఇదేం, ఎవరి స్వరమో, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటాం. మన నాలుకతో ఇదేమి రుచి, అది నాలుకతో తెలుసుకుంటాం. వింటున్నారా? మన కళ్ళతో ఇదేంటో మనం చూడగలుగుతాం. సో ఈ పంచేంద్రియాలు జ్ఞానాన్ని మనకి ఎలా తెలియజేస్తాయో చిన్నపిల్లల్ని మీరు గమనిస్తే, చిన్నపిల్లలకి అన్ని అవయవాలున్నా అవి డెవలప్డ్ స్టేజ్లో ఉండవు. వింటున్నారా? వాళ్ళకి చెవులు ఉంటాయి కానీ వాళ్ళకి అన్ని సౌండ్లు వినపడవు. వారికి కళ్ళు ఉంటాయి, వారికి కనపడవు. వారికి నాలుగు ఉంటుంది, అన్ని రుచులు వారు చెప్పలేరు, చూడలేరు. వారికి అన్ని అంత స్పర్శ వారికి అంతగా సంపూర్ణంగా తెలియదు. ఎందుకంటే వారి జ్ఞానేంద్రియాలు ఎదగాలి. వయసు వచ్చినప్పుడు అభ్యాసం చేత జ్ఞానేంద్రియాలు చూడండి, మాట చూద్దాం. చూడండి 14 వచనంలో 5:14, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారే జ్ఞానేంద్రియాలను అభ్యాసము చేత వారు వివేచిస్తారు, ఏది మేలు ఏది కీడు. ఈరోజు చాలా మంది విశ్వాసులు వివేచించలేని స్థితిలో, స్పర్శించలేని స్థితిలో, గుర్తించలేని స్థితిలో, చూడలేని స్థితిలో, ఎప్పుడు రక్షణ పొందినప్పుడు ఎలాగున్నారో అలాగే బ్రతుకుతున్నారు. అలా దేవుడు వారిని చూస్తే
ఎంత బాధపడుతున్నాడో దేవుడు. వీళ్ళు పుట్టారు కానీ ఎదగట్లేదు వీళ్ళు. అయ్యో, దేవునికి అంత బాధ. బైబిల్ ఏం చెప్తుంది? ఇంకొక వచనం చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 14:20 వెళ్దాం. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. బుద్ధి విషయం ఎలా ఉండాలి? మనము పెద్దవారిగా ఉండాలా, బుద్ధి కలిగి ఉండాలి. మనం ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తించొద్దు. చిన్నపిల్లలకి ఏది విలువైందో ఏది విలువైందో తెలియదు. మీరు ఒక 500 చేతిలో పెట్టండి. 500 ఒక 5 రూపాయలు 5 బిళ్ళలు 5 రూపాయి కాయిన్స్ మీరు పెడితే చిన్నపిల్లలు ఏం కోరుకుంటారు? 5 రూపాయల కాయిన్లే కోరుకుంటారు, కానీ 500 కాగితాన్ని కోరుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఏది విలువైందో వారికి తెలియదు. వాళ్ళు వివేచించలేరు. వాళ్ళు ఇంకా ఎదగవలసిన వారు. మరి ఈరోజు దేవుని చిత్తాన్ని గుర్తించే స్థితిలో ఉన్నాం మనం? మేలు కీడేంటి గుర్తించే స్థితిలో ఉన్నామా? ఎదుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలు ఎంతవరకు ఎదగాలి, దేవుడు ఎలా ఎదగాలని కోరుతున్నాడో మీకు చూపిస్తాను. గలతీ పత్రిక 4:19 అపోస్తలుడైన పౌలు గలతీ సంఘం గురించి బాధపడుతూ చెప్తున్న మాట ఏంటో చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. మీరు పుట్టారు కానీ మీలో క్రీస్తు స్వరూపం కనబడట్లేదు. దాని కొరకు నేను ప్రసవేదన పడుతున్నాను. పుట్టేటప్పుడు ఎంత ప్రసవేదనో, ఆ స్వరూపములోకి ఎదగట్లేదు కాబట్టి దాని కొరకు కూడా పౌలు గారు వేదన పడుతున్నాడంట ఆ సంఘము కొరకు. ప్రియమైన బిడ్డలారా, మనలో క్రీస్తు స్వరూపము కనబడాలి. లోకానికి దేవుని గురించి చూపించేది దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలు క్రీస్తు స్వరూపము లేని వారైతే లోకానికి మనకి తేడా ఏంటి? లోకానికి మనకి తేడా ఏంటంటే మనం క్రీస్తు స్వరూపాన్ని లోకానికి చూపించాలి. ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే లోకానికి దేవుని శక్తి ఏంటో, దేవుడు ఎవరో తెలియచేయటానికి ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకుంటే, ఈ అంచె దినాల్లో ఈ కొత్త నిబంధనలో దేవుని సంఘము ద్వారా దేవుని శక్తిని లోకాన్ని తెలియచేయటానికి, దేవుడెవరో దేవుని గురించిన సంగతులు తెలియజేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలో క్రీస్తు కనబడితేనే అది సాధ్యం. మరి ఈరోజు మనలో క్రీస్తు స్వరూపం కనబడుతుందా? క్రీస్తు స్వభావం మనలో కనబడుతుందా? అలా మనం కనబడుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. రోమా పత్రిక 8:29 కూడా ఇలాంటి మాట మనం చూద్దాం. చూడండి, రోమా పత్రిక 8:29 ఈ మాట చూస్తాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ఎన్నుకుంది, దేవుడు నిన్ను రక్షించుకుంది. ఆయన స్వరూపములోకి, ఆయన సారూప్యములకు నువ్వు రావాలి. అందుకే దేవుడిని రక్షించుకున్నాడు, లోకములను ప్రత్యేకించుకుంది అందుకే. కానీ చాలా మంది ఆదివారపు భక్తులుగా ఉంటున్నారు, ఆదివారపు విశ్వాసులుగా ఉంటున్నారు. వ్యక్తిగత జీవితంలో క్రీస్తును చూపించలేని స్థితి. ఇదంతా బాధ దేవునికి. కొరింథీ పత్రికలకు అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఈ సంఘముతో పౌలు మాట్లాడుతున్న మాట, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు ఎలా ఉన్నారు వీళ్ళు? పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితేనే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో ఏమున్నాయి? అసూయ ఉంది, మీలో కలహం ఉంది. మీరు శరీర సంబంధుల మనిషి రీతిగా నడుచుకున్నవారు కారా. మీరు శరీర సంబంధులు కాబట్టి క్రీస్తునందు పసిపిల్లలుగా ఉన్నారు. మీరు ఎదగట్లేదు, ఎదుగు పొదుగు లేదు, మరుగుజ్జులుగా ఉన్నారు. మీ గురించి వేదన ఉందని ఈ కొరింథీ సంఘం గురించి కూడా పౌలు బాధపడుతున్నాడు. ఈరోజు
నిన్ను చూస్తే ప్రభుకి సంతోషమా, ప్రభుకి ఆనందమా, లేక దుఃఖమా? ఒకసారి ఆలోచించేద్దాం. మనము ఎదగాలి, వీ నీడ్ టు గ్రో. లోకస్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా ఎదుగుతున్నారు, సంతోషం. లోకంలో ఉన్నవారు చదువులు ఎదుగుతున్నారు, సంతోషం. మనం ఆర్థికంగా ఎదగటంలో తప్పేం కాదు, చదువులు ఎదగటంలో తప్పేం కాదు. మరి ఆధ్యాత్మిక సంగతి ఏంటి? ఆధ్యాత్మిక సంగతి ఏంటి? నన్ను క్షమించు, నీ మాట చెప్తున్నాను. మనము లోకానికి క్రీస్తు స్వరూపాన్ని చూపించటానికే దేవుడు మనల్ని ఉంచాడు అన్న భావంతో ఉండాలి. కానీ నేను లోకంతో సమానం నేను అన్న భావాన్ని అలా పోటీ పడి బ్రతకొద్దు. వాళ్ళకంటే నేనేమి తక్కువ కాదు అన్నట్టుగా బ్రతకొద్దు. ప్రియమైన బిడ్డలారా, మేము లోకస్తుల కంటే ఏం తక్కువ కాదు. మమ్మల్ని చూడండి, మేము ఆభరణాలు చూడండి, మా వస్త్రాలు చూడండి, అలా కాదు. అలా చూపించొద్దు ప్రభువుని మీరు. నాకు కొన్నిసార్లు బాధ కలుగుతుంది కొంతమంది ప్రవర్తన. దేవుడు కనబడ్డు, వాళ్ళే కనబడతారు, వాళ్ళే కనపడడానికి ప్రయత్నం చేస్తుంటారు. నన్ను చూడండి, నా ఆభరణాలు చూడండి అన్నట్లుగా. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, నిన్ను చూస్తే క్రీస్తు కనబడాలి, అప్పుడే నువ్వు ఎదిగినట్లు. నిన్ను చూస్తే ప్రభువు కనబడాలి. లోకానికి నిన్ను చూస్తే ఎవరు కనబడుతున్నారు? నేను అందంగా కనబడాలి, నేను గొప్పగా కనబడాలి. ఓకే, కానీ సారీ, నీలో క్రీస్తు కనబడట్లేదేమో, ప్రభు కనబడట్లేదేమో. పోటీ పడి సంపాదించుకొని పెట్టుకుందాం అనుకుంటున్నావు, కానీ ప్రభువుని చూపించలేకపోతున్నావు. ఎంత విచారకరం. కొరింథీ సంఘంలో మీరు పసిబిడ్డలే. క్రీస్తు స్వరూపం మీలో కనబడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని గలతీ సంఘంలో పౌలు అంటున్నాడు. ఈరోజు మనం ఎదుగుతున్నామా? ఎలా ఎదగాలో, వేటి విషయంలో ఎదగాలో త్వరగా చెప్తాను. 2 పేతురు పత్రిక 3:18 నేను చూద్దాం. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. కృపయందు చూడండి, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. యేసుక్రీస్తు అనుగ్రహించు కృప, యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానం, దీంట్లో అభివృద్ధి పొందండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అదే 1 పేతురు పత్రిక 2:1 నుంచి మనం చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షణలో ఎదగాల, జ్ఞానములు ఎదగాల, కృపలో ఎదగాల. బైబిల్లో ఎఫెసీ పత్రికలో మనం చూసాం కదా ఇందాక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుతాం. ప్రేమ కలిగుటలో ఎదగాలి, సత్యము చెప్పుట్లో ఎదగాలి, క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. మెట్టుకు మనలో క్రీస్తు కనబడాలి. మనం పరిపక్వ స్థాయికి వెళ్ళాలి, మేలు కీడు వివేచించే స్థాయికి వెళ్ళాలి. పౌలు ఫిలిప్పీ సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:9 చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగటకు. అంటే దాని అర్థం ఏంటి? పసిపిల్లలుగా కాదు, మీరు శ్రేష్టమైనవేంటో వివేచించే పరిపక్వత గలవారిగా ఉండాలని అర్థం. మీరు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలి. యు నీడ్ టు గ్రో ఇన్ లవ్. ప్రేమలో అభివృద్ధి పొందాలి. నీ దగ్గర ప్రేమ కనబడాలి, నీ దగ్గర దేవుని గూర్చిన జ్ఞానము కనబడాలి, నీ దగ్గర దేవుని గూర్చిన దేవుని కృప నీ దగ్గరకు వస్తే కృపాసహితమైన మాటలు నీ దగ్గర వినపడాలి. మన దగ్గరికి ఎవరైనా వస్తే ఆదరణ పొందగలగాలి. మన దగ్గరికి ఎవరైనా వస్తే వారు తెప్పరెళ్ళాలి. సమస్యతో వచ్చిన వారు మనతో మాట్లాడిన ఒక 5 నిమిషాలు మనతో మాట్లాడితే వారి సమస్యలన్నీ మర్చిపోయేటట్టు ఉండాలి. నువ్వు ఎదిగితే అలా జరుగుతుంది. నువ్వు ఎదగలేదనుకో, నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతావు, వాళ్ళు ఇంకా కలవరానికి దించేస్తావు అనమాట. ఒక పరిపక్వత చెందిన వ్యక్తి దగ్గరికి
ఎవరైనా శరీర సంబంధం వస్తే వారిని చూసి ప్రభువుని చూస్తారు. అంతేకాదు వారిలో ఉన్న ఆ మార్పు, వారిలో మార్పు కూడా మార్పు చెందగలుగుతారు. ఈరోజు నీ జీవితము, మన జీవితము అలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. శ్రేష్టమైన కార్యములు వివేచించే వారిగా ఉండాలని ఫిలిప్పీ సంఘం గురించి, ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతో ఉండి అభివృద్ధి పొందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మనలో శరీరం కనబడుతుందా, ఆత్మ మనసు ఆలోచన చేద్దాం. శరీరం కనబడుతుందా, ఆత్మ కనబడుతుందా? లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నామా, ఆత్మ సంబంధులాగా ప్రవర్తిస్తున్నామా? శరీర సంబంధంగా ప్రవర్తించే వారి జీవితంలో ఏం కనపడదో చూద్దాం. ఒకసారి 16 వచనం కూడా చూద్దాం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రంలో నిన్నవారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర సంబంధులు ఏవి కనబడుతాయి చూడండి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వీటిని చేయు ప్రతి వాడును దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఈ శరీర సంబంధమైన మనస్తత్వం మనలో కనబడుతుంది. ఒక్కటి కనబడిన సైనికుడు యుద్ధములో పోరాడినట్లుగా మనం యుద్ధోపకరణం ధరించి అంధకార సంబంధ క్రియలను విసర్జించాలి. మనం ఒక్కదాన్ని కూడా టాలరేట్ చేయొద్దు. ఒక్కటి నువ్వు చోటిచ్చావంటే దాంతోపాటు ఇంకొకటి వస్తుంది. శరీర సంబంధమైన క్రియలు మనలో ఉండకూడదు. అయితే మనలో ఏముండాలి? 22 వచనంలో, అయితే ఆత్మఫలం ఏదనగా, ఈ ఫలము చూడండి, ఈ ఫలం మనలో ఉండాలి. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. 9 రకముల గుణములతో కూడిన ఒక్క ఫలం. ఏం ఫలం ఇది చెప్పండి, అందరు చెప్పండి. ఏం ఫలం ఇది? గట్టిగా చెప్పండి అందరు, ఏం పర్లేదు. ఆత్మఫలం. చూడకుండా చెప్పగలరా? ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 రకముల గుణములు మనలో ఉంటే ఆత్మఫలం ఉన్నట్లు. మనలో ఆత్మఫలం ఉండాలి, మనలో నీతి ఫలం ఉండాలి, మనలో సత్క్రియల ఫలం ఉండాలి, మనలో పరిశుద్ధత అనే ఫలం ఉండాలి, మనలో మారు మనసుకు తగిన ఫలము మనలో కనబడాలి. ఏమండి, ఈ ఫలాలు ఓరకనే రావు. ఏమండి, ఫలం రావాలంటే ఓపిక కావాలి. విత్తనం వేసి నువ్వు ఎదురు చూడాలి. నువ్వు మంచి విత్తనం వేసి ఎదురు చూస్తే మంచి ఫలం నువ్వు పొందుతావు. నీ విత్తనమే వేయకుండా నీ ఫలం ఎలా వస్తుంది? ఇఫ్ యూ డోంట్, నీవు విత్తనాన్ని సరైన విత్తనం విత్తలేదనుకో, మంచి ఫలం ఎలా పొందుతావు? ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మన భక్తిని పరిచర్య ద్వారా మన యోగ్యతను మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేయటం అది ఆత్మ సంబంధమైనది కాదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి సువార్త 7:15 చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంది. దేన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం? వారి ఫలం. మాటలు కాదు, చేతలు కాదు, ఫలం. మీకు మాట చెప్పనా? మనం సువార్త చెప్పకుండానే మన జీవితము చూసి రక్షణ పొందగలరు మనుషులు. బైబిల్లో భర్త భక్తిహీనుడైతే భార్య తన పవిత్రమైన ప్రవర్తన చేత, బైబిల్ ఆ మాట చూద్దాం ఒకసారి. పేతురు పత్రిక వెళ్దాం. పేతురు పత్రిక చూడండి ఆ మాట. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. భార్యల నడవడి, ప్రవర్తన, దిస్ ఇస్ ద ఫ్రూట్. బాగా మనుషులకు కనబడలేక పరిచయం చేస్తే ఆత్మీయులు అనుకోవద్దు.
నేను గడిచిన దినాల్లో చెప్పాను, బాగా దేవుని సేవకులతో అంటుకొని అబ్బా వీళ్ళంతా ఎంత ఆత్మీయులు అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళ ఆత్మీయులు కాదు. వారి పరిచర్య ద్వారా ఆత్మ సంబంధులను గుర్తించబడరు. బాగా వాక్యాన్ని తెలిసినంత మాత్రం ఆత్మ సంబంధులను గుర్తించబడరు. ఇంకొక మాట చెప్తాను, వాక్యము బాగా చెప్పినంత మాత్రాన ఆత్మ సంబంధులని కాదు. పరిశుద్ధమైన భాష మాట్లాడతారు కొంతమంది, ఆత్మ సంబంధమైన భాష మాట్లాడినట్టు, కానీ జీవితంలో ఫలాలు కనబడవు కొంతమందికి. అది ఆత్మీయ ఎదినట్టు కాదు. కొంతమంది మైకు తీసుకురాగానే ప్రార్థన చేయమంటే అబ్బా ఎంతసేపు ప్రార్థన చేస్తారో కొంతమంది. ఇంట్లో మాత్రం అసలు ప్రార్థన చేయరు. బాహ్యంగా కనబడే పరిచర్య, అది బోధ కావచ్చు, అది ప్రార్థన కావచ్చు, అది పరిచర్య కావచ్చు, ఇది ఆధ్యాత్మిక పరిపక్వతకు కొలబద్ద కాదు. ఆధ్యాత్మిక కొలబద్ద ప్రవర్తనే, ఫలమే. ఫలము చూసి ఈ చెట్టు ఏంటో చెప్పచ్చు. యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఒక్క మాట అర్థం కాలేదానికి. అయ్యో అదేంటి, నేను ముసలున్నయ్యా, అనుభవం గలవాడిని, నేను ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని. అర్థం కాలేదానికి. ఎట్ట జన్మిస్తాడు? తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తాడా మరలా? గమనించండి, వాక్యం తెలిసినంత మాత్రాన తిరిగి జన్మించినట్లుగా కాదు. నీ ఫలము కనబడాలి, మారు మనసుకు తగిన ఫలం. ఈ ఫలమును బట్టి మనం ఎవరమో చెప్పచ్చు. సో మనం ఎదిగినట్లుగా కనబడే సూచనలు ఏంటో త్వరగా చెప్తాను చూడండి. మనము ఎదిగాము అంటానికి, ఆధ్యాత్మిక ఎదుగుతున్నాము అంటానికి సూచనలు. మేము ఎదిగిపోయాము అనుకోకూడదు, ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉంటే దానికి సూచనలు ఏంటో 4 సూచనలు చెప్తాను చూడండి. మొదటి సూచన ఏంటంటే, ఎదిగేవారు తమను తాము తగ్గించుకుంటారు. దే విల్ హంబుల్ దెమ్సెల్ఫ్. నేనంత అనుకోరాళ్ళు. బైబిల్లో మీరు చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 2 యోహాన్లు మనకు కనబడతారు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, 2 యోహాన్లు కనబడతారు. 2 యోహాన్లు చూడండి, వాళ్ళు మరుగుగా ఉండి యేసును చూపించారు. యోహాను భక్తుడు తన పేరు చెప్పుకోకుండా ఒక శిష్యుడు అని చెప్పాడు. తన పేరు కాకుండా యేసు ప్రభుని ఎక్కువ ఫోకస్ చేశాడు. అలాగే బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది అని తెలియజేశాడు. ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 3:30. యోహాను సువార్త త్వరగా చూడండి. యోహాను సువార్త 3:30లో ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాట ఎవరైతే తన జీవితాల్లో కనపరుస్తారో వారు ఎదుగుతున్నట్లు అన్నమాట. ఏమండి, ఏమీ లేని ఆకు ఏం చేస్తుందంట? ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు అనిగమనిగా ఉంటుంది. బాగా చదువుకున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? జ్ఞానవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? మౌనంగా ఉంటాడు. మామ చదువులేనోడు ఉన్నాడు చూసి ఎట్ట మాట్లాడదు, ఎడబెడ మాట్లాడుతూనే ఉంటాడు. నోరు తెరిచి వాగుతూనే ఉంటాడు. వాడు డబ్బాలాగా మాట్లాడుతూనే ఉంటాడు. కొంతమంది అలాగే మాట్లాడతారు. ఆత్మ సంబంధి ఎదుగుతున్నందుకు గుర్తు ఏంటంటే, వారు తమను తాము తగ్గించుకుంటారు. యోహాను అందరికీ పరిచయమే. ఆ యోహాను యేసును ఎవరికి పరిచయం లేదు. అప్పుడు యేసు ప్రభు యేసును చూస్తూ, ఇదిగో ఈయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను యోగ్యుడిని కాను. అందరు యోహాను కొరకు వచ్చారు అక్కడ, యోహాను మాటలు వినటానికి. ఆ యోహాను యేసును చూపిస్తున్నాడు. ఇదిగో ఈయన లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఆయనే మొదటివాడు. ఈరోజు అలా ఆయన్ని హెచ్చించగలుగుతున్నామా? మీకు మాట చెప్తాను, తగ్గించుకునే మనసు యేసుక్రీస్తు మనసు, హెచ్చించుకునే మనసు సైతాను మనసు. లూసిఫరు పడద్రోయబట్టానికి కారణము గర్వమే. నేను అన్న మనసు కలిగి ఉన్నాడు లూసిఫర్. యేసు ప్రభు మనసు ఏంటో తెలుసా? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. చాలు, ఐఎమ్ హంబుల్. ఈరోజు క్రీస్తు స్వరూపములో ఒక లక్షణం ఏంటో తెలుసా? ఆయన హంబుల్. మనం తగ్గించుకోవాలా. ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు హెచ్చిస్తాడు. ఒక బాల్ని నువ్వు కింద గట్టి కొడితే పైకి వెళ్తుంది గట్టిగా, నువ్వు పైకి ఎగిరేసావంటే కింద పడుతుంది. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవ్వరు దించలేరు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడే దించుతాడు నిన్ను. కాబట్టి తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యేసు ప్రభు గురించి చక్కని మాట చూస్తాం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. కక్ష చేతనైనను
వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకొనొచ్చు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాగా ఇతర కార్యములను కూడా చూడవలెను. మాట క్రీస్తు యేసు కలిగిన 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడనే భాగ్యం ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. యేసు ప్రభు తగ్గించుకున్నాడు, మనం తగ్గించుకో. ఈరోజు కుటుంబంలో సమస్యలు ఎందుకు తెలుసా? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను 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 ఇది తగ్గించుకుంటే, ఒకనికంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకుంటే, నువ్వు ఒకనికంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకోవడం అంటే నేను తగ్గించుకుంటేనే సాధ్యం. నువ్వు తగ్గించుకుంటేనే ఇతరులు యోగ్యులుగా ఎంచగలుగుతావు. దేవుడిని హెచ్చిస్తాడు. అది క్రీస్తు మనస్సు. లోకానికి క్రీస్తును చూపించాలి అంటే నువ్వు తగ్గించుకో, ప్రభువుని చూపించు. ఇది దేవుడు మెచ్చేది. తగ్గించుకుంటున్నామా ఒకసారి ఆలోచించేద్దాం. ఆ తర్వాత మరొక లక్షణాన్ని మీకు చూపిస్తాను చూడండి. మనం ఎదుగుతున్నందుకు మరొక సూచన ఏంటంటే, మనుషుల మెప్పు కన్నా దేవుని మెప్పు కోరుతా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 1 నుంచి మనం చూడొచ్చు. మనుషులకు కనబడవలెనని, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని. మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని కాదు, దేవుడు చూడాలని నీ కార్యాన్ని రహస్యంగా చేయి. దేవుడు మెచ్చాలని చేయి. బైబిల్లో పౌలు సాక్ష్యం చెప్తాడు. గలతీ పత్రిక 1:10, నేను మనుషుల్ని సంతోషపరచగోరుచున్నానా అని ప్రశ్నిస్తాడు. గలతీ పత్రిక 1:10, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పుడు మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవును. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను సంతోషపరచాలన్న భావన కాదు, దేవుని మయంపరచాలని. మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పుకోరు. ఈరోజు నిన్ను మనుషులు మెచ్చుకుంటారు, రేపు కిందకు పడేస్తారు వాళ్ళే. ఈరోజు భుజాలకి మోసుకుంటారు, రేపు కింద పడేస్తారు. మనుషుల మెప్పు చూసి విర్రవీగకు. దేవుడు మెచ్చుకుంటున్నాడో లేదో చూడు. ఆయన మెప్పు మనం కోరుకోవాలి. అది దేవునికి ఘనత కలుగుతుంది. సరే, తర్వాత ఇంకొకటి, 3వది, ఎదుగుతున్న వారికి మరో లక్షణం ఏంటంటే, వారు తనను వలె ఇతరుల్ని ప్రేమిస్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుడు ఆజ్ఞించాడు కదా. వారు ఇతరుల గురించి ఆలోచన చేస్తాడు. నేను నేను అన్న భావం కాదు, ఇతరులు వారి పరిస్థితి ఏంటి, వీరి పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తారు. బైబిల్లో ఏం చెప్తుందో చూద్దాం చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 1, 2, 3 చదవండి. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకున్నాక బలహీనుల దౌర్బల్యమును భరించుకుంటూ బద్దులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఎవరి గురించి అంట? తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. పొరుగు వారిని, ఇతరులను సంతోషపరచాలంటే మేలైన దానియందు. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నేను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించింది. ఇతరుల కొరకు నిందను భరించారు, ఇతరుల కొరకు బాధను పొందుకున్నాడు, ఇతరుల క్షేమం గురించి ఆలోచించాడు. సోదరుడా, క్రైస్తవుడు, క్రీస్తు స్వరూపము గలవాడు తన గురించి కాదు, ఇతరుల కొరకు ఆలోచించే మనసు కలిగి ఉంటాడు. ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎరుకకు దిగి వెళ్తుంటే దొంగల చేత కొట్టబడ్డాడు. త్రోవలు అలా పడేశారు. ఆ చుట్టూ ఒళ్ళంతా గాయాలున్నాయి. ఈలోగా ఒక లేవీయుడు చూశాడు. చూసి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, అలా చూశాడు. నాకు టైం అయిపోతుంది. యూదురే, పడింది యూదురే, కానీ లేవీయుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. అయితే సమరయునికి యూదులకు అసలు పడదు. సమరయులు యూదుల్ని ద్వేషిస్తారు, యూదులు సమరయుల్ని ద్వేషిస్తారు. ఇలాంటి వ్యతిరేక భావం ఉన్నప్పటికీ కూడా పడిపోయిన వ్యక్తిని చూసి కనికరపడి దగ్గరకు వచ్చి
ఆ గాయాలన్నీ కట్టి ఆ వ్యక్తిని తన గాడి మీద ఎక్కించుకొని, ఆయన నడిచి ఆ గాడి మీద ఆ వ్యక్తిని ఎక్కించుకొని ఒక పూటకొన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. అయ్యా, ఈ వ్యక్తిని ఇక్కడ పెట్టండి, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి, ఈ వ్యక్తిని బాగేంతవరకు ఇక్కడ ఉంచండి, నేను చెల్లిస్తాను అని ఎంత ప్రేమ చూపించాడండి. శత్రువునే ఇంతగా ప్రేమిస్తే దేవుని బిడ్డలను మనలో ప్రేమ కనబడుతుందా? మనం మన గురించి ఆలోచించుకోవడం సరిపోయింది, కానీ ఇతరుల గురించి ఆలోచించగలుగుతున్నాం. మనం ఆలోచించేద్దాం. నేను దేవుని బిడ్డను చెప్పుకోవడం ఈజీ, కానీ దేవుని పోలికను కనపరచడం కష్టం. మనలో దేవుని పోలిక కనపడాల. పీపుల్ షుడ్ సీ క్రైస్ట్ ఇన్ అస్. మనలో ప్రభుని చూడాలి లోకం. నీ ఇంట్లో వారు నీలో యేసు ప్రేమను చూడగలుగుతున్నారా? నీ ఇంట్లో వారు యేసు క్రీస్తు కలిగిన మనస్సు నీలో చూడగలుగుతున్నారా? మనలో క్షమాపణ భావం ఉందా? క్షమించగలుగుతున్నామా? సహిస్తున్నామా? ఓర్చుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. నువ్వేది పొందుకోవాలనుకుంటున్నావో ఇతరులకు చేసి చూడు. నువ్వు ఆరోగ్యం బాగాలేదనుకో, ఏమనుకుంటావు? అందరు నన్ను పలకరించాలి, అందరు నాతో మాట్లాడాలి. నువ్వు ఎవరికైనా పలకరిస్తావా? ఎవరితోనే మాట్లాడతావా? అందరు నీ దగ్గర రావాలనుకుంటావే, అదేం స్వార్థం కదా? ఎవరి అవసరం నువ్వు వెళ్ళు, వాళ్ళని పలకరించు, వాళ్ళని పరామర్శించు, కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళు, ప్రేమను పంచు. ఒకరోజు నీకు తిరిగి వస్తుంది ఆ ప్రేమ. అక్కడి నుంచి రాకపోవచ్చు, మరో దగ్గర నుంచి వస్తుంది. దేవుడు అలా నా జీవితంలో ఎన్ని చేశాడు. నేను ఒట్టి మాటలు కాదు, నా జీవితంలో చేసి నేను మీ ముందు మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉండాలి. ఎదిగిపోయాం అనుకోవద్దు, ప్రతిరోజు ఎదగాలి. దేవుని బిడ్డలు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ఎదిగేసాము కాదు, ఎదుగుదాము, ఎదగాలి. కంటిన్యూస్ ప్రాసెస్. మనలో మనం సాత్వికమైన మనస్సు, ఇతరులు ఏమైనా బలహీనతల్లో చిక్కుంటే నేనే రైట్ అన్న భావంతో కాదు. రక్షణ పొందడం సంగతి వదిలే, రక్షణ పొందావు కదా, నువ్వు ఇప్పుడు ఎదగాలి. క్షమించి, బిడ్డల్ని క్షమించు, భర్తను క్షమించు, భార్యని క్షమించు. క్షమాపణ నువ్వెంత క్షమిస్తే ఆ క్షమించడంలో ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకుంటావు. యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇఫ్ యూ ఫర్గివ్. నువ్వు ప్రేమించు, ఆ ప్రేమ నువ్వు పొందుకుంటావు. నువ్వు క్షమించు, ఆ క్షమాపణ నువ్వు పొందుకుంటావు. నువ్వు ఇవ్వు, దేవుడిని మరొక చోటుని తీస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నా ఆశ ఒకటే, ఈ బెరాకా మందిరంలో ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వారు ఉండొద్దు, ఆత్మీయ మరుగుజ్జులు ఉండొద్దు. లోకానికి వీధుల్లో నడుస్తుంటే ఇదిగో ఈయన దేవుని బిడ్డరా, ఈ సహోదరి దేవుని బిడ్డ, ఈమెలో దేవుని ప్రేమ ఉంటుంది, ఈమెలో దేవుని సహనం ఉంటుంది. లోకానికి క్రీస్తును చూపించాలి. నువ్వు చూపించకపోతే ఎవరు చూపిస్తారు లోకానికి? అందుకే కదా దేవుడు నేర్పరచుకుంది. మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతులకు దేవా, ఉదయకాలం నీ పాదం దగ్గరకు వస్తున్నాం. మాతో మాట్లాడి, నీ మాటలు బట్టందనాలు. మరుగుజ్జు స్థితిలో మేము ఉండొద్దు. మాలో లోకానికి క్రీస్తు కనబడాలి. మేము లోకస్తులమనే పోటీ పడేవారిగా కాక క్రీస్తు స్వభావము కలిగిన వారమని, క్రీస్తును లోకానికి పంచేవారిగా చేయండి. మమ్మల్ని సంధించేవా ప్రభా. లోకాన్ని చూపించేవారు చాలా మంది ఉన్నారు. లోకంలో శరీరాన్ని చూపించేవారు చాలా మంది ఉన్నారు. తమను తాము చూపించుకునేవారు చాలా మంది ఉన్నారు. యేసును చూపించేవారు కావాలి. నేను యేసును చూపించాలి ప్రభువా. మేమందరం యేసును చూపించాలి లోకానికి. నశించిపోతున్న లోకానికి జీవమిచ్చే యేసుని, రక్షణ ఇచ్చే యేసుని, ప్రేమను పంచే యేసుని మేము లోకానికి చూపించేవారిగా సిద్ధపరచండి ప్రభా. మమ్మల్ని సిద్ధపరచండి. విత్తబడిన మాటలు మందరి హృదయాలు ఇరిగిట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.